ఆ ఘంటం పట్టుకుని రచన చేస్తుంటే, ఒక్కసారి సంస్కృత భారతాన్ని చదివి రచన చేసేస్తుంటే, అందులో ఈ విషయాన్ని తీసి ఈ విషయాన్ని కలిపి చేద్దాం అనుకుంటే అది సరిపోయిందంతే. అలాగా సరిపోయి ఆ కవనం వెళ్ళిపోతుంటే ఆయన విరాట్ రాజుతో చూస్తుంటే, విరాట్ రాజు చూస్తున్న ధర్మరాజు విరాట్ రాజుకి కనపడ్డట్టు తిక్కన గారికి కనపడాలి. ఇది తిక్కన గారికి ఎన్నడో జరిగిన ఇతిహాసం ఇవాళ కనపడి రచనగా తెలుగులోకి రావాలంటే తిక్కన గారిలోకి హరిహరనాథుడు వచ్చాడు. హరిహరనాథుడే ఘంటంగా కదిలాడు. ఆ పద్యం ఈశ్వరానుగ్రహం. ఆ ఈశ్వరానుగ్రహం ఆనాడు విరాటరాజు రూపంలోకి ధర్మరాజు గారిని అనుగ్రహించడానికి ప్రవేశించింది. ఈనాటికి భారతం అనేటటువంటి అమృత కథ రూపంలో, ఆ పద్యాల రూపంలో ఆ ప్రవాహం వెడుతూ ఇప్పటికీ విన్నవాళ్ళని ముంచెత్తుతోంది. ఆ ప్రవాహమే ఇప్పుడు ఈ సభని కూడా ముంచెత్తుతోంది. అదే ఏ మంగళం ధర్మరాజుకు జరిగిందో ఆ మంగళమే మీకు నాకు కూడా జరుగుతుంది ఆ భారతం చదువుకుంటే. అంటే ఆనాటి ఆ అమృతం ఈనాటికి అలా ప్రవహిస్తూనే ఉంది. దానికి మనం ఎక్కడ తెలుగు వాళ్ళగా పొంగిపోవాలంటే, ఇది మొదట తిక్కన గారి బుద్ధిలోకి, ఆయన ఘంటంలోకి ప్రవేశించింది. అటువంటి తిక్కన గారి గురించి చెప్పుకుని మనం పరవశించిపోవాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే, తెలుగు వాళ్ళం అనుకున్న మనం మన పిల్లలకి ఎక్కడా తిక్కన గారి గురించి చెప్పాం. మన పిల్లలకి తిక్కన గారి పద్యాలు ఒక అరడజన్ నేర్చుకోండి అని చెప్పాం. తిక్కన గారు ఎన్ని పరమాలు ఆంధ్రీకరించాడో మన పిల్లలకి మనం చెప్పాం. ఎంతసేపు మన వ్యామోహం దేని మీద అంటే, మనకి అక్కరలేనటువంటి అన్ని విషయాల మీద వ్యామోహమే. ఇంగ్లీష్ చదువుకోవడం తప్పు అని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకో తెలుసా అండి? పెళ్లి చేసుకోవడం తప్ప, భార్య రావడం తప్ప. భార్యని తల్లిని పోల్చడం తప్పు. భార్య భార్యే, తల్లి తల్లి. భార్య ఎన్నటికీ తల్లి కాలేడు. తల్లి కావడం కాదు, తల్లి కాలి చిటికిన వేలి గోటి మట్టి కణం కూడా భార్య కాలేదు. తల్లి తల్లి, భార్య భార్యయే. నేను ఇలా చెప్పాను అనుకోండి, నా భార్య బెంగ పెట్టుకోక్కర్లేదు. నా భార్యగా నా తల్లి కన్నా తక్కువ స్థానంలో ఉన్న వ్యక్తి నా భార్యగా నా బిడ్డలకు తల్లి స్థానంలో అదే స్థానంలో ఉంది కాదా? ఎందుకు బెంగ పెట్టుకోవాలి? తల్లి స్థానం తల్లిదే, భార్య స్థానం భార్యదే. భార్యని ప్రేమిస్తే తల్లిని ద్వేషించాలా? తల్లిని ప్రేమిస్తే భార్యని ద్వేషించాలా? ఏం ద్వేషించక్కర్లేదే. నువ్వు తల్లిని పూజించవచ్చు, భార్యని ప్రేమించవచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నువ్వు సంతోషించవచ్చు. అలా తెలుగు నీ తల్లి, ఇంగ్లీష్ నీ భార్య. భార్యని భార్యగా ఉంచుకో, తల్లిని తల్లిగా ఉంచుకో. భార్య కోసం తల్లిని వదిలేసుకోక్కర్లేదు. భార్య కోసం తల్లిని వదిలేసుకుంటానడం ఎంత తొంటరితనమో. తెలుగు మాకు రాదండి, మేము ఇంగ్లీష్లో పుట్టాము, ఇంగ్లీష్లో పెరిగామన్నట్టు పిచ్చి పిచ్చి నటనలు చేసి అయిందానికి కాందానికి గోదావరి ఎక్స్ప్రెస్ అని కూడా అనకుండా గోదావరి ఎక్స్ప్రెస్ అనడం చాలా పెద్ద నేరం. అలా మాత్రం అనక్కర్లేదు, గోదావరి ఎక్స్ప్రెస్ అనొచ్చు. కాబట్టి నాకు ఎక్కడ మండుతుందంటే, ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎంత ఇంగ్లీషో టీవీల్లో చూస్తుంటాం. తెల్లారులేస్తే తెలుగు వాళ్ళని మనం మురిసిపోయి వాళ్ళందరినీ చూసి మనం జేజేలు కొడతాం. వాడు ఇంటర్వ్యూ ఇస్తే 50 ఇంగ్లీష్ మాటలు, ఒక్క వాక్యం తెలుగు మాట్లాడేవాడు. వాడు తెలుగులో ఉన్నటువంటి పెద్ద ప్రావీణ్యుడని మనం వాడికి జేజేలు కొట్టడం.